మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. జర్ర ఓపికతోటి ఉపాయం చేయరు ఈ వీడియోని. ఓపిక ఎక్కువసేపు ఏం చెప్ప 2-3 నిమిషాలే చెప్తా. ఓపికతో విన్నాక తప్పు చెప్తే బరాబర్ తప్పు చెప్పిన వానూరి, నిజం చెప్తే నిజం చెప్పిన అన్నకున్నా బాధ లేదు. కానీ తప్పు చెప్తే మాత్రం తప్పు చెప్పిన అనే ప్రయత్నం చేసి చూద్దాం. నరేంద్ర మోడీ ఏమంటుందంటే ఇవాళ 12 తారీఖు 15 తారీఖులోగా పెట్రోల్ ధరల పెంపు అని అంటుండు. ఎంత వేస్తావే నువ్వు పెట్రోల్ ధర అంటే 5 రూపాయల వరకు పెంచే అవకాశం అయితే ఉందంట. 5 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందంట. 5 రూపాయలు ఎందుకు సార్ మోడీ గారు? 5 వద్దు కానీ 5 పక్క పెట్టి 0 చేసుకోరి. 5 పక్క పెట్టి 0 అయితే 50 రూపాయలు అయితే అక్షరాల లాభాలు బాగా వస్తాయి. పెంచు 50 రూపాయలు పెంచి దేశం కోసం ధర్మం కోసం అని సప్లై ఎక్కుకుంటారు. మీరే అన్నారు కదా నిన్నమన్నా ఇంకా 3-4 రాష్ట్రాలు మిలుగుని అవి కూడా కొట్టేసి అంటే భారతదేశం మొత్తం క్లోజ్ అయిపోద్ది అని అన్నారు కదా. పెంచురి 50 రూపాయలు పెంచి దేశం కోసం ధర్మం కోసం అని సప్లై ఎక్కుకుంటారు జనాలు. మళ్ళీ వీళ్ళంటారు తెలంగాణ రాష్ట్రం మొత్తం మా బీజేపీ వైపు చూస్తుంది, అందుకోసమనే గిసొంటోళ్ళనే చూస్తుంది మీ కాయి. తెలంగాణ రాష్ట్రం అంటే వీళ్ళ కాయి చూస్తుందంట, ఏం ధరలు తగ్గిస్తుందని. పిల్లగాడు ఏముంది తన పేదోళ్ళకు న్యాయం చేస్తుందని దేశం మొత్తం ఈయన కాయి చూస్తుందంట. దేశం కాదు రాష్ట్రం, దేశం మొత్తం దాదాపుగా చూస్తుంది కానీ ఇక తెలంగాణ రాష్ట్రం చూస్తుందంట. ఇంకేమంటాడు, వంట గ్యాస్పై సిలిండర్కు 50 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉందంట. వంట గ్యాస్కు 50 ఎందుకు సార్? ఇటన్నా ఒకటేసుకో, లేకపోతే ఇటన్నా ఒకటేసుకో. ఆ 50ని మధ్యలో చేసుకొని ఇటన్నా ఒకటేసుకో, ఇటన్నా ఒకటేసుకో. ఇటు అయితే 150, ఇటు అయితే 500 ఒకటైతే నష్టం ఏమీ లేదు. దేశం కోసం ధర్మం కోసం అనుకు అంతే. సింపుల్ లాజిక్ నీ దగ్గర ఉన్నది అదొకటే. దేశం కోసం ధర్మం కోసం చేసి పేదోళ్ళ దగ్గర దొబ్బు, పెద్దోళ్ళకు పెట్టు. ఆదాని అంబానీలకు దోసిపెట్టు. ఆదాని అంబానీలు ఈయన అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అవుతున్నాడు. దగ్గర కోటాను కోట్ల రూపాయలకి ఎదిగిరాలు. ఆదాని అంబానీల దగ్గర ఉన్న డబ్బుని ఒక సగం డబ్బు కనుక పేద ప్రజలకు వస్తే ఈ భారతదేశానికి పట్టిన దరిద్రం అంతా తెంకపోద్ది. ఉంటే అదిలా ఉండదు, మొత్తం వేడికాడికి మొత్తం చూసుకపోద్ది. కానీ ఇస్తారు వాళ్ళు. ఫస్ట్ ఈయన అడుగుతాడా? అడగడు. ఎందుకంటే ఈయన ప్రభుత్వాన్ని నడిపించేది ఆదాని అంబానీలు కదా. అందుకోసమనే ఎవరన్నా గట్టిగా మాట్లాడితే పలానోడు నిజం మాట్లాడుతున్నా అని అర్బన్ నక్సలైట్ అనరా. వెనకంగా నెంబర్ తలుగురు రణంగా తలుగుతూనే ఉంటారు కొంతమందిగా. ఇంకా హోర్ముజ్ సంక్షోభం ఇప్పట్లో తేలేది కాదు, చమురు సంస్థలకు నెలకు 30,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని అంటుడు మోడీ. మరి 30,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని అన్నావు కదా, మరి 30,000 కోట్ల రూపాయల లాభం జరిగినాడు అని చెప్పినావా? ఎవరికైనా చెప్పొచ్చునా? ఆయన లాభాలు బాగా వస్తున్నాయి అని ఎవరన్నా చెప్పొచ్చునా? చెప్పలే. ఇంకోటి, ఇప్పుడు ఈ పశ్చిమాసియా దేశాలల్లో జోరుగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవాళ అయితే జరుగుతలేవు కదా, 2-3 నెలల నుంచి జరుగుతున్నాయి కదా యుద్ధాలు. మరి 5 రాష్ట్రాలలో ఎలక్షన్ జరిగినప్పుడు ఎందుకు ఈ పెట్రోల్కి డీజిల్కి ధర వేస్తామని ఎందుకు అనలేదు? అన్న అడుగులప్పుడు అనలే. ఎందుకు అనలే? 5 రాష్ట్రాలలో మళ్ళీ దెబ్బేయగల. 5 రాష్ట్రాల ఫలితాలు వచ్చినాక వీళ్ళు అనుకున్న కాడికి కొట్టేసినాక అలా చెప్తుండు. ఇక అక్కడెక్కడో పశ్చిమాసియా దేశాలలో పంచాయలు అవుతున్నాయి, దాని కారణంగా వీడికి ధర పెంచుతా అని అంటుండు. మరి ధర ఇవాళైతే పెరుగుతలేదు కదా, ఇవాళైతే యుద్ధాలు జరుగుతలేవు కదా, యుద్ధాల కారణం అన్నావు కదా. మరి ఎలక్షన్ల ముందరైతే బాగుండు కదా. ఎలక్షన్ల ముందరైతే ఆయన జనాలు అంతా పొరకల చేతులు పట్టుకుంది కాదు. అందుకోసమని ఆయన అనుకుంటా ఎలక్షన్లు అయిపోయినాక ఇవాళ సాగు కబురు చల్లగా చెప్పి పెట్రోల్ మీద 5 రూపాయలు పెంచుతా, గ్యాస్ మీద 50 రూపాయలు పెంచుతా, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకొని తిరుగుతా. ఇంతకు మించింది ఏముంది ఇక మరి? కావాలి. ఇటువంటిది అయితేనే తెలంగాణ రాష్ట్రంలో కూడా నీకు అధికారం ఇస్తారు. అధికారం ఇచ్చినాక బాగా ఇక ఏమంటారు జనాలందరికీ స్టోవ్ పెట్టినోడు అవుతావు. కేవలం ఆదాని అంబానీలకు దోషి పెడతాం తప్పితే ఇంకా దేనికి లేకుండా వచ్చిన. మళ్ళీ కాకపోతే ఏమంటాడంటే నేను దేశం కోసం ఇది చేస్తున్నా, నేను ధర్మం కోసం అది చేస్తున్నా. ఏం దేశం కోసం చేస్తాడు, ఏం ధర్మం కోసం చేస్తాడు? 600 ఉన్న గ్యాస్ని కాస్త 1000 రూపాయల దాకా తీసుకొచ్చాడు. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ని కాస్త ఇవాళ 110 రూపాయలకు తీసుకొచ్చాడు. మళ్ళీ ఇంకో 5 రూపాయలు వేస్తున్నాడు. పెరిగితేనేమో 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు పెరుగుతుంది. తగ్గితే ఆటాన పావుల తగ్గుతుంది. ఆ తగ్గే ముచ్చడే లేదు, పాడైపోను. తగ్గిన ముచ్చడే లేదు, ఎంతసేపటికి పెరుగుడే ఉన్నది. ఇక దానికి ఏమంటాడంటే పెట్రోల్ని తక్కువ వాడురి, డీజిల్ని తక్కువ వాడురి, అనవసరంగా బయట తిరగకూరి, బంగారం కొనకూరి, ఎండి కొనకూరి. ఓకే, పెట్రోల్ తక్కువ వాడతారు, డీజిల్ తక్కువ వాడతారు. మరి పెట్రోల్ డీజిల్ తక్కువ వాడినాక తర్వాత తగ్గిస్తావా? చెప్తావా ముచ్చట? చెప్పాలి కదా. ఇప్పుడు తక్కువ వాడూరి పెట్రోల్ మొత్తం నిల్వైపోతే ఆ తర్వాత రేటు తగ్గుతుంది అను జనాలు నిజంగానే 4 రోజులు వాడకుండా ఊకుంటారు. బంగారం అంటున్నావు కదా, బంగారం కొనకూరు అంటున్నావు కదా, సరే కొనరు, నీ మాట మీద కొనరు అనుకుందాం.
ఒక ఏడాది తర్వాత బంగారం రేట్ ఏమైనా తగ్గుతుందా? చెప్పు మరి. గడగడి తగ్గితే జనాలు కూడా కొనుక్కుంటూ తాగుతారు. తగ్గించే ఉపాయం నా దగ్గర లేదు అంటే చెప్పకనే చెప్తుండు. ఈ దేశంలో పెట్రోల్కు, డీజిల్కు, గ్యాస్కు, బంగారానికి దేనికైనా కానీ ధర పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గే ఛాన్స్ లేదు. నేనేం చేసేయలేదు, అంతా మీ చేతుల్లోనే ఉన్నది. మీరే తగ్గించుకునే ఉపాయం చేయరి, మీరే జర పొదుపుగా వాడుకునే ఉపాయం చేయరి. నా చేతిలో ఏమి లేదు. నేను ఏమైనా పేదోళ్ళ దగ్గర దొబ్బుతా, పెద్దోళ్ళ చేతిలో పెడతా. నేను చేసే పని గదొకటే అని చెప్పగానే చెప్తున్నాడు ఈ నరేంద్ర మోడీ.